ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ చాలా బాగుంది. సో అన్ని రకాలుగా ఎమోషన్స్ క్యారీ, లవ్ అండ్ ప్రొఫెషనల్ పరంగా, సో ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అంటే శంకర్ గారి గత చిత్రం భారతీయ ఫ్లాప్ అయింది కదా, దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది అంటున్నారు. లేదు లేదు, అసలు లేదు, దానికన్నా డబుల్ ధమాకా కొడుతుంది. ట్రైలర్ చూసినప్పుడు ఎలివేషన్ షార్ట్స్ ఎలా ఉన్నాయి మీకు? నాకు బాగా నచ్చాయి, 3 షేడ్స్ లో కనిపిస్తుంది కదా రామ్ చరణ్ చాలా గారు. బాగుంది. ఏ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది మీకు? నాకు ఓల్డ్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ, అంజలి మేడం తో ఉన్నారు కదా, సో అది నాకు కొంచెం అంటే ఏదో తెలియని కొత్తతనం అనేది వస్తుంది అనిపిస్తుంది మూవీ నుంచి. అంటే అంజలితో రామ్ చరణ్ అంటే కొత్త కాన్సెప్టే కదా. అంటే ఇప్పుడు సాంగ్స్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పేసి అనిపిస్తుంది శంకర్ గారు. ఓకే, బట్ నో ఇష్యూ, అంతకంతా డబుల్ వస్తుంది. అని సంక్రాంతి బాలకృష్ణ సినిమా ఉంది, బాలయ్య బాబు సినిమా చెప్పాక మాస్ వెళ్తారు, ఈయన కూర మాస్ వెళ్తారు, ఆయనకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ వెళ్ళిపోతారు. సో అందరినీ బ్యాలెన్స్ అయింది సంక్రాంతి. సంక్రాంతి అంటేనే అందరు హ్యాపీగా ఉండేది. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరినీ ఆదరించండి. సో చాలా కష్టపడి ఆ మూవీ తీస్తారు. ఒక రోజులోనే ఒక పూటలోనే అయిపోయేది కాదు అది, కొన్ని ఇయర్స్ తీసేది. జస్ట్ మేము ఒక వీడియో తీయాలంటే మినిమం 4 to 5 hours పడుతుంది ఎడిటింగ్ చేసి దాన్ని పెట్టేసి. సో ఇంకా మూవీ అంటే చాలా కష్టం. సో ఒకటి, అండ్ చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, వాళ్ళకి చెప్తున్నాను దయచేసి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వద్దు. కనీసం మూవీ రిలీజ్ అయ్యాక ఒక 10 days తర్వాత ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. సో నెగిటివ్ రివ్యూస్ అయితే ఎవ్వరు ఇవ్వద్దు. మీరు ఎంజాయ్ చేయండి, మీ కంటెంట్ మీరు ఉంచుకోండి, కానీ బయటకు అయితే చెప్పొద్దు. బికాస్ వాళ్ళు చాలా కష్టపడి తీస్తున్నారు. సో ఇది ఒకటి ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా, సో ఇవాళ చెప్తున్నా. సో రివ్యూస్ అయితే ఇవ్వద్దు, ఒక 10 days వరకు కొంచెం ఆగండి, తర్వాత ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో థ్యాంక్స్. గేమ్ చేంజర్ మూవీ మనకి పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది కదా, పుష్ప 2 రికార్డులు బద్దలు అంటారా? పుష్ప 2 రికార్డ్స్ అంటే ఖచ్చితంగా బద్దలు కొడుతుంటారా? ఓకే, థ్యాంక్ యూ.